బ్రేకింగ్ న్యూస్. టీడీపీ నేత బీటెక్ రవికి వైఎస్ అవినాష్ రెడ్డి తీవ్ర హెచ్చరిక చేశారు. నువ్వెంత నీ బతుకింత అంటూ రవిపై ఫైర్ అయ్యారు కడప ఎంపీ అవినాష్ రెడ్డి. ఎమ్మెల్యే పదవి కోసం 12 కోట్ల రూపాయలు బేరం పెట్టింది నువ్వు కదా, విజయసాయిరెడ్డి ఇంటికి వచ్చి డీల్ మాట్లాడలేదా అంటూ రవిని నిలదీశారు అవినాష్ రెడ్డి. ప్రజలు ఇచ్చిన పదవిని అమ్ముకునే దౌర్భాగ్యమైన బతుకు నీదంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు అవినాష్ రెడ్డి. జగన్ పై ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకు, నోరు అదుపులో పెట్టుకో అంటూ బీటెక్ రవి అంటూ మాస్ వార్నింగ్ ఇచ్చారు అవినాష్ రెడ్డి. ఉంది కదా అని చెప్పి నిన్న మాట్లాడినాడు బీటెక్ రవి. ఎంత మాట్లాడితే వాడు వీడు లెవెల్లో మాట్లాడినాడు. నువ్వెంత నీ బతుకెంత, కన్న వేసి ముగ్గురు దొంగతనం చేసి బతికేవాడు నువ్వు, ఇసుక దొంగతనం చేసి బతికేవాడు నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి గురించి నోటికొచ్చేట్టు మాట్లాడేవాడుగా. నోరు జాగ్రత్తగా పెట్టుకో, మర్యాదగా మాట్లాడు. నీ బతుకు గురించి మాట్లాడడం మొదలు పెడితే మేము అధికారంలో ఉన్నప్పుడు నువ్వు ఎమ్మెల్సీగా ఉన్నావు. అప్పటికే నువ్వు ఎమ్మెల్సీగా ఉండి ఢిల్లీకి వచ్చినావు, విజయసాయి రెడ్డి గారి ఇంటికి వచ్చినావు. ఏమని ఎందుకు వచ్చినావు నువ్వు చెప్పాలి అందరికీ. ఆయన వచ్చింది ఎందుకంటే ఆయన ఎమ్మెల్సీ పదవిని నేను అమ్ముకోవడానికి సిద్ధంగా ఉందా, నాకు 12 కోట్ల రూపాయలు ఎవరైనా ఇవ్వండి, నేను ఎమ్మెల్సీ పదవిని అమ్ముకుంటానని చెప్పి ఢిల్లీకి వచ్చినాడు. అతను జగన్మోహన్ రెడ్డి గారు అట్లాంటి పనులైంది వాళ్ళంతా మనం తీసుకోమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు తిరస్కరించారు. అతను 12 కోట్లు పెట్టి ఎమ్మెల్సీ పదవి నేను రిజైన్ చేస్తాను, మీరు ఆమోదించుకొని మీరు కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకొని నేను అమ్మేసుకుంటాను ఆ పదవి. అదేవిధంగా ఆ తర్వాత మీరు జాయిన్ చేసుకుంటే వైసీపీలో చేరుతా, మీరు జాయిన్ చేసుకోకపోతే నేను రమేష్ని పట్టుకొని నేను బీజేపీలోకి వెళ్ళిపోతా అని ఆయన చెప్పిన మాటలు సాయిరెడ్డి గారి దగ్గర చెప్పినాడు. జగన్మోహన్ రెడ్డి గారు నో చెప్పినాడు. ఇదే ఆయన బతుకు, పదవిని అమ్ముకునే దౌర్భాగ్యమైన బతికేయండి. ఈ రోజు నువ్వు అక్కడ వచ్చి మళ్ళీ పెద్ద మాటలు మాట్లాడతానన్నాడు. నీచమైన బతుకునేది నువ్వు కన్నా మళ్ళా నీ పార్టీ మంది నీకు ఏదైనా కట్టబెట్టా కూడా మళ్ళీ వైసీపీ అధికారంలోకి వచ్చినాక నీ బతికిదే, మళ్ళీ పదవి అమ్ముకుంటా అని చెప్తావు. ఇంతకీ బీటెక్ రవి జగన్ ఫ్యామిలీపై ఎలాంటి కామెంట్లు చేశారు, ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళది పెద్ద రాజకీయ కుటుంబం కానే కాదు. వాళ్ళు చేసే దారుణాలు అకృత్యాలు ఆ కాలంలోనే బ్రిటిష్ వాళ్లకు తొత్తులుగా ఉండి వీళ్ళు చేసే పనులు నచ్చక నా సొంత మండలం సింహాద్రిపురం మండలంలోని బలపనూరులో గ్రామస్తులంతా ఆ గ్రామం నుంచి వెలివేస్తే అప్పుడు అక్కడి నుంచి మైగ్రేటెడ్ అయ్యి పులివెందులకు వచ్చి స్థిరపడినారు. అంటే పులివెందుల టౌన్లో. అది వాళ్ళ కుటుంబం యొక్క బ్యాక్గ్రౌండ్. అంటే ఆ కాలంలోనే బ్రిటిష్ వాళ్లకు తొత్తులుగా మారి ఆ తర్వాత మనం ఏదైతే స్వాతంత్ర సమరయోధులు వాళ్ళకున్నారో ఆ కాలంలోనే భారతదేశానికి అన్యాయం చేసిన కుటుంబ చరిత్ర వాళ్ళది. అలాగే ఈయన చేసుకుంటూ మళ్ళా మాదేదో పొలిటికల్ ఫ్యామిలీ, మా నాన్న నాకు రాజకీయం ఇట్లా చేయనాడు అట్లా చేయనాడు అని చెప్తాడు కదా. అసలు 1968లో అప్పట్లో పులివెందుల సర్పంచ్కు ఇప్పుడు ఏదైతే ఈయన తాత రాజారెడ్డి అని చెప్పుకుంటాడో వాళ్ళ నాయనమ్మ అంటే రాజారెడ్డి గారి భార్య జయమ్మ అప్పుడు సర్పంచ్ వచ్చేసి డైరెక్ట్ ఎలక్షన్ కాదు, వార్డు మెంబర్స్ ఎలక్ట్ అయ్యి వార్డు మెంబర్స్ కలిపి అందరూ సర్పంచ్ ఎన్నుకునేవాళ్ళు. 1968లో రాజారెడ్డి గారి సతీమణి జగన్మోహన్ రెడ్డి గారి నాయనమ్మ రాజశేఖర రెడ్డి గారి తల్లి అయినటువంటి జయమ్మ గారు పులివెందుల సర్పంచ్ ఎలక్షన్స్లో భాగంగా ఒక వార్డు మెంబర్కు పోటీ చేస్తే గాడిచర్ల కృష్ణమూర్తి అనే ఒక ఆయన చేతుల్లో వార్డు మెంబర్కు ఓడిపోయిన చరిత్ర వీళ్ళది. ఈరోజు మా ఫ్యామిలీ అది ఇదని చెప్పుకుంటారు, వార్డు మెంబర్కు ఓడిపోయినారు. జగన్ మొన్న మధ్య రాజారెడ్డి రాజశేఖర్ రెడ్డి వివేక మరణాల వెనుక చంద్రబాబు హస్తం ఉందంటూ చేసిన కామెంట్లు రాష్ట్ర రాజకీయాల్లో పెను దుమారం రేపాయి. ఆనాడు రాజారెడ్డి హత్య కేసు తిరిగి తెరపైకి వచ్చింది. ఇందుకు సంబంధించి పార్థసారథి రెడ్డి రియాక్ట్ కావడం, ఆపై బీటెక్ రవి కూడా వైఎస్ కుటుంబ రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేయడంతో పులివెందుల పంచాయతీ తిరిగి తెరపైకి వచ్చింది.
ఇసుక అటు ఏపీలో అటు రాజారెడ్డి వైఎస్ వివేక సంబంధించి కూడా హత్య కేసుపై ఇటీవల జగన్ చేసిన వ్యాఖ్యలపై అయితే దుమారం రేగుందని చెప్పుకోవాలి. టీడీపీ నేత బీటెక్ రవిపై అటు వైఎస్ అవినాష్ రెడ్డి కూడా తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. నువ్వెంత నీ బతికెంత అంటూ రవిపై ఫైర్ అయ్యారు కడప ఎంపీ అవినాష్ రెడ్డి. మరో పక్కన అటు బీటెక్ రవి చేసిన కామెంట్లు కూడా సంచలనంగా మారాయని చెప్పుకోవాలి. ఏదైతే జగన్ చేసిన కామెంట్లకు కౌంటర్ ఇస్తూ కూడా బీటెక్ రవి కొన్ని వ్యాఖ్యలు చేశారు. అసలు మీ ప్రభుత్వ హయాంలోనే హత్య జరిగినప్పుడు ఎందుకు ఈ కేసును తిరిగి తెరపైకి తీసుకురాలేదు, ఎందుకు చర్యలు తీసుకోలేదంటూ కూడా ఇప్పటికే ఏపీలో కూడా పొలిటికల్ చర్చ నడుస్తుందని చెప్పుకోవాలి. అయితే ఒకరిపై ఒకరు ఇప్పుడు కామెంట్లు చేసుకోవడం సంచలనంగా మారింది. అటు బీటెక్ రవిని బెదిరిస్తూ కూడా అవినాష్ రెడ్డి అయితే కొన్ని కామెంట్స్ చేశారు. అటు పదవి కోసం కూడా 12 కోట్లు బేరం పెట్టారంటూ కూడా అవినాష్ రెడ్డి కామెంట్లు చేశారు. మరో పక్కన ఇప్పుడు బీటెక్ రవి జగన్ పై చేసిన కామెంట్లు కాస్త రాజకీయ రగడ చేస్తుందని చెప్పాలి. గారికి వాళ్ళది పెద్ద రాజకీయ కుటుంబం కానే కాదు. వాళ్ళు చేసే దారుణాలు అకృత్యాలు ఆ కాలంలోనే బ్రిటిష్ వాళ్లకు తొత్తులుగా ఉండి వీళ్ళు చేసే పనులు నచ్చక నా సొంత మండలం సింహాద్రిపురం మండలంలోని బలపనూరులో గ్రామస్తులంతా ఆ గ్రామం నుంచి వెలివేస్తే అప్పుడు అక్కడి నుంచి మైగ్రేటెడ్ అయ్యి పులివెందులకు వచ్చి స్థిరపడినారు. అంటే పులివెందుల టౌన్లో. అది వాళ్ళ కుటుంబం యొక్క బ్యాక్గ్రౌండ్. అంటే ఆ కాలంలోనే బ్రిటిష్ వాళ్లకు తొత్తులుగా మారి ఆ తర్వాత మనం ఏదైతే స్వాతంత్ర సమరయోధులు వాళ్ళకున్నారో ఆ కాలంలోనే భారతదేశానికి అన్యాయం చేసిన కుటుంబ చరిత్ర వాళ్ళది. అలాగే ఈయన చేసుకుంటూ మళ్ళా మాదేదో పొలిటికల్ ఫ్యామిలీ, మా నాన్న నాకు రాజకీయం ఇట్లా చేయనాడు అట్లా చేయనాడు అని చెప్తాడు కదా. అసలు 1968లో అప్పట్లో పులివెందుల సర్పంచ్కు ఇప్పుడు ఏదైతే ఈయన తాత రాజారెడ్డి అని చెప్పుకుంటాడో వాళ్ళ నాయనమ్మ అంటే రాజారెడ్డి గారి భార్య జయమ్మ అప్పుడు సర్పంచ్ వచ్చేసి డైరెక్ట్ ఎలక్షన్ కాదు, వార్డు మెంబర్స్ ఎలక్ట్ అయ్యి వార్డు మెంబర్స్ కలిపి అందరూ సర్పంచ్ని ఎన్నుకునేవాళ్ళు. 1968లో రాజారెడ్డి గారి సతీమణి జగన్మోహన్ రెడ్డి గారి నాయనమ్మ రాజశేఖర రెడ్డి గారి తల్లి అయినటువంటి జయమ్మ గారు పులివెందుల సర్పంచ్ ఎలక్షన్స్లో భాగంగా ఒక వార్డు మెంబర్కు పోటీ చేస్తే గాడిచర్ల కృష్ణమూర్తి అనే ఒక ఆయన చేతుల్లో వార్డు మెంబర్కు ఓడిపోయిన చరిత్ర వీళ్ళది. ఈరోజు మా ఫ్యామిలీ అది ఇదని చెప్పుకుంటారు, వార్డు మెంబర్కు ఓడిపోయినారు. ఎంత మాట్లాడితే వాడు వీడు లెవెల్లో మాట్లాడినాడు. నువ్వెంత నీ బతుకెంత, కన్న వేసి ముగ్గురాలు దొంగతనం చేసి బతికేవాడు నువ్వు, ఇసుక దొంగతనం చేసి బతికేవాడు నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి గురించి నోటికి వచ్చేట్టు మాట్లాడేవాడుగా. నోరు జాగ్రత్తగా పెట్టుకో, మర్యాదగా మాట్లాడు. నీ బతుకు గురించి మాట్లాడడం మొదలు పెడితే మేము అధికారంలో ఉన్నప్పుడు నువ్వు ఎమ్మెల్సీగా ఉన్నావు. అప్పటికే నువ్వు ఎమ్మెల్సీగా ఉండి ఢిల్లీకి వచ్చినావు, విజయసాయి రెడ్డి గారి ఇంటికి వచ్చినావు. ఏమని ఎందుకు వచ్చినావు నువ్వు చెప్పాలి అందరికీ. ఆయన వచ్చింది ఎందుకంటే ఆయన ఎమ్మెల్సీ పదవిని నేను అమ్ముకోవడానికి సిద్ధంగా ఉందా, నాకు 12 కోట్ల రూపాయలు ఎవరైనా ఇవ్వండి, నేను ఎమ్మెల్సీ పదవిని అమ్ముకుంటానని చెప్పి ఢిల్లీకి వచ్చినాడు. అతను జగన్మోహన్ రెడ్డి గారు అట్లాంటి పనులు అయింది వాళ్ళంతా మనం తీసుకోమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు తిరస్కరించారు. అతను 12 కోట్లు పెట్టి ఎమ్మెల్సీ పదవిని రిజైన్ చేస్తా, మీరు ఆమోదించుకొని మీరు కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకొని నేను అమ్మేసుకుంటాను ఆ పదవి. అదేవిధంగా ఆ తర్వాత మీరు జాయిన్ చేసుకుంటే వైసీపీలో చేరుతా, మీరు జాయిన్ చేసుకోకపోతే నేను రమేష్ ను పట్టుకొని నేను బీజేపీలోకి వెళ్ళిపోతా అని ఆయన చెప్పిన మాటలు సాయిరెడ్డి గారి దగ్గర చెప్పినాడు. జగన్మోహన్ రెడ్డి గారు నో చెప్పినాడు. ఇదేనా బతుకు? పదవిని అమ్ముకునే దౌర్భాగ్యమైన బతికేయండి. ఈ రోజు నువ్వు అక్కడ వచ్చి మళ్ళీ పెద్ద మాటలు మాట్లాడతానన్నాడు. నీచమైన బతుకునేది నువ్వు కన్నా మళ్ళా నీ పార్టీ నమ్మి నీకు ఏదైనా కట్టబెట్టాను కూడా మళ్ళీ వైసీపీ అధికారంలోకి వచ్చినాక నీ బతికిదే, మళ్ళీ పదవి అమ్ముకుంటా అని చెప్తావు.